యాంకర్ స్వేచ్ఛ కేసులో తెరపైకి నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న వచ్చింది. పూర్ణచందర్ ద్వారానే తనకు స్వేచ్ఛ పరిచయమైందని తెలిపింది. వారిద్దరి మధ్య సంబంధం తనకు తెలియదని వివరించింది. వారి వ్యవహారం తెలిసాక పూర్ణను వదిలేసినట్లు చెప్పింది. పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని తెలిపింది. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురులా చూసుకున్నాడు అని చెప్పింది. స్వేచ్ఛ తనను మానసికంగా టార్చర్ పెట్టిందని, తన భర్త నిర్దోషి అని తేల్చి చెప్పింది. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్నా తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య. నువ్వు మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను నారణ్య. నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా? తీసుకోమని రోడ్డు పాలు చేసేసింది. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా